కిసాన్ జై జవాన్ జై కిసాన్ మక్కలు వెంటనే మక్కలు వెంటనే మద్దతు ధరకు మాలి జై తెలంగాణ జై తెలంగాణ నోలైతాంది పోసి 9 రోజులు 9 రోజులు ఇద మంచిగుంది మక్కలు ఏమైంది దోస మూసుకుంటానన్న ఒకసారి ఈ మక్కలు చూద్దాం ఒకసారి చూడండి దగ్గర ఎమ్మెల్యే గారి ఇనాగ్రేషన్ నాతోనే చేయించారు ఒక ఐదుగురు తోని 5 కుప్పలే ఉన్నాయి అప్పటికి ఈ అన్ని తర్వాతనే వచ్చినాయి మన మార్కెట్ డిఎం గారు వచ్చి అన్నారు కదా సెలెక్ట్ ఓకే బారదాని అని చెప్పాను కానీ ఆ రోజు 2-3 రోజు మాత్రం సెలెక్టెడ్ అన్ని సెలెక్టెడ్ ఐదుగురి అన్నాడు. తెల్లారేదో మన బంద్ వచ్చింది, తెల్లారు మళ్ళీ వచ్చిన తెల్లారు శనివారం అయింది, సోమవారం ఇస్తాం అన్నాడు. సోమవారం అయింది, మంగళవారం అయింది, మళ్ళీ సోమవారం వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఆదివారం వచ్చింది. ఇప్పటి వరకు ఆ సంతోష్ ఆ మార్కెట్ దూరం అడిగితే నీ చెల్లెలే చెల్లి అంటాడు. ఆనాడేంది వాడేవాడు మరి కొన్నోటాడు, నువ్వెవరు ఇక్కడికి వచ్చిన వాడు సెలెక్ట్ చేసాడు. అచ్చా ఈ అంత రేవంత్ రెడ్డి కదా పెట్టింది మొత్తం దేశవ్యాప్తంగా. మళ్ళీ సొసైటీలో కొనుడేంది, ఇక్కడ కొనకపోయింది. నేను 4 ట్రాక్టర్లు పోసుకొని పోయినా. ఆదివారం శనివారం నాడు పోసా, ఆదివారం ఉన్న నిన్న సోమవారం నందనవలో ఈ పాస్ నడుతున్నాయి. ఇక్కడ కుమ్మక్క ఇండ్లు ఇక్కడ 17,1850 రూపాయలకు కొని మీరు ఇట్లా చేయర్రి, మీరు ఇట్లా కొనుర్రి. ఎవరి పేరునో వాని పేరునో పెడతారు, మళ్ళీ అల్లకే పోతాయి. ఏ గోదావరి పోలే ఆ గోదావరికే పోతాయి. నడువ వీళ్ళు సఫర్ చేస్తే, రైతులు సఫర్ చేస్తే వీళ్ళు నాకు అమ్ముతారు, నాశనం అవుతారు. 17-18 ఓడిపోయి కథ ఇటు అటు చేస్తారు, కథ వాళ్ళు నాశనం అవుతారు. మనకి ఇక్కడ ఒక్కవేళ దేవుడు మన్నించి ఇప్పుడు కానీ ఒక 2 వాహనాలు కనుక పడితే రైతు మందే కోసుకోవాలిగా, మళ్ళీ ఏం ఉండదు, ఆశ లేదుగా. వీళ్ళు చేసే పరిస్థితులు వీళ్ళు చేసే పరిస్థితులు ముక్కలు అని చెప్పేసి ఫంగస్ వస్తుందని చెప్పేసి రైతుల దగ్గర మొక్కలు కొనడమే ఇది చేస్తూ దళారులతో కుమ్మక్కై బయట 1,300, 1,500, 1,600 దళారులతో అమ్ముకొని వాళ్ళు మళ్ళీ ఇక్కడే 2,400 వీళ్ళకి మార్కెట్ వాళ్ళకి అమ్ముకుంటున్నారు. దీనివల్ల రైతు నష్టపోతున్నాడు. ఎవరు వచ్చినా సరే రైతులు మాకు ఇట్లా ఎందుకు చేస్తున్నారు అని చెప్పి రైతులు వాళ్ళ మీద పోలీసులతో చెప్పి కేసు పెట్టేయడం జరుగుతుంది. ఈ రోజున ఇంత పెద్ద మార్కెట్ ఉంది, మా మండలాలకు సంబంధించిన మార్కెట్ ఇది. రైతులకు న్యాయం జరుగుతలేదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు ఎట్లా ఉన్నా కూడా ప్రతి ఒక్క గింజను మొలక వచ్చా కొనుగోలు చేసేది. ఈ రోజు ఎందుకు చేయట్లేదు? అదే కరెన్సీ ఏరియాలో డెవలప్మెంట్ కోసం మీ పార్టీ మారిన అది అంటున్నారు. అదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు అందరూ కలిసి ఎన్నుకునే నాయకుడే కదా. వారికి ఎందుకు వచ్చి ఇది కొబ్బరికాయ కొట్టి ఓపెన్ చేసిండు, ఈ రైతులను ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న అధికారులకు తెలియదంట. ఆ మార్కెట్ ఓపెన్ చేసింది తెలియదంట, కొబ్బరికాయ కొట్టింది తెలియదంట. మాకు అసలు కరెన్సీ వచ్చే ప్రోగ్రామే మాకు తెలియదు. మేము 2-3 రోజుల నుంచి మాకు తెలుస్తుంది అది వచ్చి ఓపెన్ చేసి 20 రోజులు అవుతుంది. కరెన్సీ ఓపెన్ చేస్తే ఆ విషయం అధికారులకు ఎందుకు తెలియదు? అధికారులు అంత తెలియకుండా ఎందుకు చేస్తుంది? అధికారుల లోపమా, నాయకుల లోపమా, మా ఎమ్మెల్యే గారి లోపమా చెప్పండి. దీని మీద మాకు అసలు చాలా అంతుపట్టట్లేదు. రైతులు వాళ్ళు రేటు లేక మద్దతు ధర లేక కొట్టుమిట్టాడుతుండ్రు. వారికి తక్షణమే మద్దతు ధర పెట్టి ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి టోకెన్లు ఇచ్చి ఇప్పుడే ఈ క్షణంలో టోకెన్లు ఇచ్చి వాళ్ళ మొక్కలు కొనాలని చెప్పి మేము కోరుతున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం. రైతుల కోసము ఏనాడు పోలీసులు ఎందుకు పోలీసులు రైతులకు భయం అవుతుంది. వీరిని పక్క తీసుకెళ్లి బెదిరియడము, కేసులు పెడతాం, చంపుతాం, కొడతాం బెదిరించి రైతులు మనకు చెప్పి ధరలకు అమ్మాలని చెప్పేసి అధికారులతో కుమ్మక్కైన పోలీసులు అధికారులు దళారులు ఒకటే రైతులను భయపడుతున్నారు. అమ్మ భయపడుతున్నా ఎంత భయం అవుతుందో మార్కెట్ అధికారి మాత్రమే ఉండాలి, పోలీస్ డిపార్ట్మెంట్ మార్కెట్ డైరెక్టర్ లేదు. మరి ఎండాకాలము మంచిగా ఎండ కొడుతుంది, మార్కెట్ లేదు, అవచ్చు వచ్చాను కేసీఆర్ ఉండాలి.
మొలకలు వచ్చిన ఒట్లు మొలకలు వచ్చిన కేసీఆర్ ఉన్నాడు, మక్కలు ఉన్నాడు, అన్ని ఉన్నాడు. వీళ్ళకే పుట్టింది. ఈనాడు పోలీసులు వచ్చినప్పుడు ఇప్పుడు ఇంతమంది పోలీసులు ఎవరి కోసం? దళారులకు చేపల కోసం వచ్చినా, అధికారుల కాపల కోసం వచ్చినా, రైతులను భయప్రాంత గురి చేయడానికి వచ్చిన నిబంధనల ప్రకారం కొనుగోలు చేయండి. మీరు కనీసం ఒక్క బస్తా కూడా కొనుగోలు చేయకుండా ఒక రైతు ఆవేదన నా చేతిలో నా యొక్క కుప్పను 26వ తారీఖు ఓపెన్ చేసింది, ఇయ్యాడి వరకు కూడా 10 రోజులు దాటిపోయినా కానీ అని తన యొక్క ఆవేదన వెలబుచ్చుకున్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మార్కెట్ అధికారులు కూడా మాకు తెలియని సమాచారం ఎంత దురదృష్టకరం అంటే అధికారులు మాకు తెలియని సమాచారం అంటున్నారు. ఏది శంకుస్థాపన ఏది మార్కెట్ సెంటర్ ప్రారంభోత్సవం తేదీ ఎంత ఇది వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం తప్ప ఇందులో రైతులకు న్యాయం చేయాలన్న ఎటువంటి కోశం కూడా ఈ మార్కెట్ అధికారం లేదు. ఈ దళారుల అదే నర్మేట మన నందనం సెంటర్లో ఓపెనింగ్ అవుతుందని చెప్పారు. నందనం వర్ధనపేట నియోజకవర్గం ప్రభుత్వం మార్కెట్ సెంటర్లు ఎక్కడైనా ఓపెన్ చేసినప్పుడు అన్ని కేంద్రాలు కొనుగోలు కేంద్రాలు కొనుగోలు చేస్తారు, అందరు రైతులే. అదే నందనంలో ఎందుకు అవుతుంది, స్టేషన్ కనుక ఎందుకు కావడం లేదు? దీన్ని ఆలోచన చేయండి. మేము 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 ప్రజల ప్రభుత్వం ప్రజాపాలన గొప్పలు చెప్పుకుంటూ కాదు, మీరు ఆచరణ చూపెట్టండి. రైతులకు కన్నీరు తుడిచే ఉపాయం చేయండి. మోంతత్వం వచ్చి రైతులు అరిగోస ఇప్పుడు వడగండ్ల వర్షం ఉంది కూడా వాతావరణ శాఖ కూడా చెప్పడం జరుగుతున్నది. ఇప్పటికైనా స్పందించి కొనుగోలు సెంటర్లు వేగవంతం చేసి తాలు తేమ సాకు ఫంగస్ అని చూడకుండా మానవతా దృక్పథంతో రైతుల పక్షాన మీరు చెప్తున్నా మా రైతు ప్రభుత్వం అని రైతుల తరపునే మీరు కొనుగోలు చేసి ఇప్పటికైనా స్పందించగానే కోరుతూ జై రైతులకు న్యాయం చేయండి. 4 నెలలు చేస్తే యూరియా కొడతాం, బొడ్లు అమ్ముకోవస్తే వాళ్ళు మక్కల కూర. దయచేసి రైతుల పక్షాన్ని చేతి ఎత్తి దండం మీద చెప్తున్నా, దయచేసి రైతులను ఇబ్బంది పెట్టకండి. రైతుల మక్కలు తక్షణమే కొని టోకెన్లు ఇవ్వండి, బాధలు ఇచ్చి దయచేసి సహకరించండి.